విమానాలు ఎక్కినోళ్ళు కూడా దిగిపోవడం, అమెరికా నుంచి బయలుదేరాల్సిన వాళ్ళు, అట్లాగే విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇమీడియట్గా వచ్చేయమంటే 30,000 టికెట్ కాస్త 80,000 రూపాయలకి పెరిగిపోవడం, అమెరికా అది గందరగోళ పరిస్థితుల మధ్యన ఏంటంటే H1B వీసా మళ్ళీ $1,00,000 అంటే ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ H1B వీసా మీద చేసిన ప్రకటన గందరగోళం సృష్టిస్తే దాని మీద వైట్ హౌస్ క్లియర్గా స్పష్టతనిచ్చింది. $1,00,000 వన్ టైం ఫీజే అని తేల్చి చెప్పింది. 21వ తేదీ మొదలయ్యాక అర్ధరాత్రి 12:01 నుంచి అంటే నేను ఇవాళ తెల్లవారుజాము నుంచి బిగిన్ అయిపోయింది అనమాట. భారత కాలమాన ప్రకారం సుమారు ఉదయం 9:30 గంటలకి అమల్లోకి వచ్చింది. వాళ్ళ ఉదయం 9:30 నుంచి ఈ నిబంధన కిందన సెప్టెంబర్ 21 కంటే ముందు దాఖలు చేసిన H1B వీసా పిటిషన్లకు వర్తించదట. అది అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS ఈ విషయం తేల్చి చెప్పింది. H1B వీసా కేటాయించాలని కంపెనీలు అధికారికంగా చేసుకునే దరఖాస్తుని పిటిషన్గానే వ్యవహరిస్తారు. ఇప్పటికే ఆమోదం లభించిన పిటిషన్లు కూడా దీని పరిధిలోకి రావు అని తేల్చి చెప్పింది. ఇక ఇప్పటికే H1B వీసాలు చెల్లుబాటులో ఉన్న వాళ్ళు కూడా అమెరికాకి రాకపోకలు సాగించవచ్చు అని చెప్పింది. ఈ మేరకు USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ఒక మెమోలో వెల్లడించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు తగిన నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వీసాదారుల ప్రయాణ హక్కుల మీద కొత్త నిబంధనల ప్రభావం ఉండదు అని కూడా తేల్చి చెప్పారు. అదే సందర్భంలో అమెరికా ప్రభుత్వం H1B వీసా ఫీజును భారీగా పెంచడంతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కూడా స్పందించింది. భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం +1+202 5550991 నెంబర్కి ఫోన్ లేదా వాట్సాప్ చేయమని సూచించింది. భారతీయులకు మాత్రమే అత్యవసర సాయం పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. H1B వీసాలు అత్యధికంగా 72% వరకు భారతీయులకే కేటాయిస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది.